హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము. మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లో మనకు మహేష్ అన్న ఫామ్ ఉంటుంది. ఇక్కడ అడుగుదాము ఎగ్జాక్ట్ అడ్రస్. అన్న దగ్గర గిరావులు అమ్మడానికి ఉంది, ఒక కాంక్రేజ్ ఉంది. ఏం ప్రైస్ ఉంటుంది ఏందనేది అడుగుదాము. కపిలావులు కూడా తెచ్చి అమ్ముతుంటారు. ఈయన హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి, మనకు గిరావులు గుజరాత్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. అన్నకు అడుగుదాము ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి గిరావులేదు. నమస్కారం అన్న. నమస్తే అన్న, ఇక్కడ అడ్రస్ ఏది వస్తుందన్న మనకు? అన్న విలేజ్ కవాడపల్లి, రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ హైవే నుంచి కూడా 2 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్. ఇది విజయవాడ పోయే రూటే. విజయవాడ రూటే. ఓకే. ఇప్పుడు ఏ లోడ్ వచ్చిందన్న? గీర్ వచ్చిందన్న. ఎన్ని వచ్చినాయి అన్న? 9 వచ్చినాయి. 9 వచ్చినాయి. ఓకే, 9 ఆవులు వచ్చినాయి. ప్రైస్ ఏముంటుంది గిరావులది? 70 నుంచి 90 అన్న. 70 to 90. 70 to 90. ఓకే. పాల గ్యారంటీ? పాలు 4 నుంచి 6 లీటర్లు ఇస్తాయి అన్న పూటకి. 4 నుంచి 6 లీటర్లు ఇస్తాయి. అంటే 8 లీటర్ల నుంచి 12 లీటర్ల వరకు ఉంటుంది. ఓకే. ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి, 4 లీటర్లు 4 ఇస్తుంది. సెకండ్ మంచిగా ఉన్నాయి, 5 లీటర్లు పూటకి 5, 6 లీటర్లు పూటకి ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్లో? 70 నుంచి 90 అన్న, సేమ్ ప్రైస్. ఇప్పుడు ఎండాకాలంలో కూడా అదే ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే ఉందన్న. ఇప్పుడు నాకేం పెరగలేదు, తగ్గలేదు. సాయివాల్ లోడ్ ఎప్పుడు వస్తుంది? సాయివాల్ది మనం 1 వీక్లో వస్తుంది. 1 వీక్లో వస్తుంది. ఓకే. ఏదైనా కపిల వస్తున్నాయి అందులో? ఇప్పుడు వచ్చే దాంట్లో మళ్ళీ వచ్చే దాంట్లో కపిల వస్తుంది. కపిల వస్తుంది. ఓకే. ఇక్కడ చూసుకుందాము. ఇప్పుడు ఇదైతే సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. చాలా బాగుంది బ్రీడ్. ఓకే. మన గిర్లో ఇంత మంచి బ్రీడ్ చాలా రేర్ గా దొరుకుతుంది. చాలా ప్రశాంతంగా, చాలా కూల్ ఉంటుంది అన్న. ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? 1 మంత్ టైం ఉంది అన్నది. 1 మంత్ టైం ఉంది. బ్రీడ్ కండిషన్ చూడండి, దాని కండిషన్ చాలా బాగుంది. ఇంకా పాలు ఇంకా దిగలేవు. ఓకే. ఇంకా పొదుగు తీసుకోవచ్చా? చెక్ చేసి తీసుకోవచ్చు అన్న. ఓకే. చాలా కూల్ ఉంటుంది. చాలా అంటే చాలా కూల్ ఉంటుంది. ఓకే. 1 మంత్లో డెలివరీ. 1 మంత్లో డెలివరీ అవుతుంది. ఫామ్ లో అలవాటు అయిన తర్వాత డెలివరీ అయితేనే మంచిదన్న. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ తీసుకున్నాక మన ఇంటికి వచ్చినాక 15 రోజులకు డెలివరీ అయింది సక్సెస్ అవుతుంది అన్న. ఓకే. అక్కడ నుంచి డెలివరీ అయ్యింది తీసుకొచ్చడంలో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. పాలు ఎండిపోవడము, దూడలు చనిపోవడము, పాలు తగ్గిపోవడము, ఇవన్నీ కొంచెం ఇష్యూస్ అనేవి ఉంటాయి. ప్రెగ్నెంట్లో అయితే మనకు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరికైనా నా సలహా మాత్రం ప్రెగ్నెంట్ 15 రోజుల్లో డెలివరీ అయ్యేది తీసుకోవడం మంచి సజెషన్ అన్న. ఓకే అన్న. ఇది చెప్పండి అన్న. ఇది కాంక్రీజ్ అన్న. 1 మంత్ టైం ఉంది. ఇది కూడా కాంక్రీజ్ 1 మంత్ టైం ఉంది. ఓకే. ఇది కూడా 1 మంత్ టైం ఉంది. ఇది 5 లీటర్స్ ఇస్తాను. ఇది కూడా అదే రేట్ మధ్యలో వస్తుందా? అంతే అన్న, సేమ్ రేట్. 70 to 90. ఓకే. చూడొచ్చు. ఎన్నో అవుతాన్న? ఈ సెకండ్ లాక్టేషన్ అన్న. సో సెకండ్ లాక్టేషన్ కొంచెం అగ్రెసివ్ ఉంది. మనకు ఈ రోజు వచ్చింది కాబట్టి కొంచెం మనం అలవాటు అయిన తర్వాత దీనికన్నా మంచిగా ఏది ఉండదు. అంతే అన్న. కాంక్రీజ్ ఎప్పుడైనా ఓనర్ ని ప్రేమించే ఆవు అది. కొత్త వ్యక్తులను దగ్గర రానదు. అది ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఒక వారం 10 రోజులు అయితే సెట్ అయిపోతుంది. ఎలాంటిదైనా వారం 10 రోజులు టైం అంతే, అంతకు మించికి ఏమి ఉండదు. ఇది అన్న, ఇది కూడా 1 మంత్ టైం ఉందన్న. 1 మంత్ టైం ఉంది. ఓకే. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది కూడా ఇది 6 లీటర్లు ఇస్తుంది అన్న. 6 లీటర్లు ఇస్తుంది. ఓకే. పూటకు 6 లీటర్లు సెకండ్ లాక్టేషన్. లాస్ట్ టైం వాళ్ళు మనకు తీసుకున్న రైతు చెప్పండి 6 లీటర్లు ఇచ్చింది. ఓకే. చూడొచ్చు, మంచిగా ఉందావు. 1 మంత్ లోపల డెలివరీ. 1 మంత్ లోపు డెలివరీ అవుతుంది. ఓకే. అన్ని 1 మంత్ లోపల. 1 మంత్ లోపల. ఇది ఒకటి ఉందన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది 5 డేస్ లో డెలివరీ అవుతుంది. 5 డేస్ లో డెలివరీ అవుతుంది. పొదుగు కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఇంకొక మహా అయితే వారం రోజులు. కొంచెం కండిషన్ తక్కువ ఉన్నది. కొంచెం ఇక జర్నీలో ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఓకే. ఈ సీజన్ ఎఫెక్ట్ కొంచెం చలికాలం తక్కువ తింటాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. మనకు సెట్ అయిపోతుంది ఆవులు. ఒక 3-4 డేస్ లో సెట్ అయిపోతుంది. ఇవన్నీ ఏం లేదు, వచ్చిన 2000 కిలోమీటర్స్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇంకా కడగలేరు. అట్లనే ఉన్నాయి ఆవులు. కొంచెం కడిగి 2-3 డేస్ లో మంచిగా ఉంటే సెట్ అయిపోతుంది. వెదర్ కూల్ ఉంది కాబట్టి పరిస్థితి దూరం నుంచి వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఆవులకు కానీ గేదెలకు కానీ. ఏంటంటే కొంచెం ఫీడ్ తక్కువ ఉంటుంది. సెకండ్ లాక్టేషన్ అన్న. 20 డేస్ లో డెలివరీ, 20 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఆల్రెడీ పొదుగు స్టార్ట్ అయింది. ఓకే. 20 రోజుల్లో అవుతుంది. ఇది కూడా స్టార్ట్ అయింది. చూడండి, స్టార్ట్ అయింది. 20 డేస్ లో డెలివరీ అవుతుంది. బ్రీడ్ చూసుకోవచ్చు. చూడండి. ఓకే. ఎన్నో అవుతా అన్నది? ఇది 2వ అవుతుంది. ఇది కూడా 2వ అవుతుంది. ఇది చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఫస్ట్ లాక్టేషన్. ఓకే. ఇది 1.5 మంత్ టైం ఉందన్న. 1.5 మంత్ టైం ఉంది. ఫస్ట్ లాక్టేషన్. నెలన్నర దూడ ఇది అంతే. హీఫర్. ఓకే. పడ్డా చూసుకోవచ్చు. ఆవు చాలా యాక్టివ్ ఉంది. ఇంకా 1.5 మంత్ ఉంది. ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఆవులు మీరు ఒక 4 నెలలు ఇస్తా అన్న. ఇది 4 ఇస్తాను. ఫస్ట్ లాక్టేషన్ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమన్న. ఏదో ఇంటి కోసం పాల కోసం తీసుకోవాలి. తోటలలో తిరిగి వచ్చి మేసి దాని అవసరం ఉండదు. అవును. ఓకే. మిల్కింగ్ కోసం, కమర్షియల్ కోసం అయితే సెకండ్ లాక్టేషన్ తీసుకోవాలన్న. ఇంటి పర్పస్ తీసుకుంటే వాళ్ళు మనకు ఫస్ట్ లాక్టేషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్. ఓకే. ఇప్పుడు కాంక్రేజ్ కూడా వస్తున్నాయి మన దగ్గర. కాంక్రేజ్ కొంచెం టైం పడుతుంది. ఏ విధంగా ఇప్పుడు
ఆవులు గిర్ మీ సలహా ప్రకారం గిర్ మంచిదా, సాయివాల్ మంచిదా, కాంక్రేజ్ మంచిదా? మిల్కింగ్ కమర్షియల్ కోసం చూస్తే సాయివాల్ ఫస్ట్. ఎందుకంటే ఏదైనా పూటకు 5 లీటర్ 6 లీటర్లే ఇస్తుంది. కానీ చిన్నదైనా పెద్దదైనా, కాకపోతే సాయివాల్కి ఏంటంటే రెడీ టు డెలివరీ 1 మంత్లో డెలివరీ అయ్యే టైం కూడా సాయివాల్ పాలు ఇవ్వగలిగే లక్షణం దాని దగ్గర ఉంటుంది. గిర్ ఏంటంటే 1 నెల 2 నెలలు ముందు డ్రై అయిపోతుంది. అదొకటి డిఫరెన్స్. మన కమర్షియల్ డైరీకి ఏంటంటే ఆ వేరియేషన్ అనేది మనకు చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. కాబట్టి రెసిడెన్షియల్ పర్పస్గా మిల్కింగ్ మన ఇంటికి తాగడానికి మాత్రం గిర్ నెంబర్ 1 మిల్క్ మనం తాగడం కోసం అయితే. వీటి పాలతో తయారైన పెరుగు మనకు అలవాటు అయ్యిందంటే మనం ఇంకెక్కడ వేరే పెరుగు తినమని ఆ క్వాలిటీ అనేది గిర్లో ఉంటుంది. మనకు సాయివాల్ అయితే ఎక్కడైనా సేమ్ అనిపిస్తుంది. కానీ గిర్ టేస్ట్ అలవాటు అయిన వాళ్ళు బయట వేరే పెరుగు తినలేరు. పాలు కూడా తాగలేరు. ఆ టేస్ట్ అనేది దాంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. గిరికి ఒక పొదుగు పాప ఒక్కటి చూసుకోవాలన్నా, ఇంకా వేరేది ఏమి నీట్నెస్ పెడితే సరిపోతుంది. ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే పాలు పూర్తిగా వెండకుండా కొన్ని వదిలేస్తుంటారు తెలియదు. ఆ పొరపాటు కూడా చేయొద్దాం. ఏమున్నా పూర్తిగా వెండాలి, లేదా దూడనన్నా తాగేటట్టు చూడాలి. నీ ఫామ్లో అంతా మట్టిలోనే ఉంటేమన్నా ఆవులు ఎప్పుడు ఇది కాంక్రీట్ మీద కట్టకుండా మట్టిలోనే కట్టేస్తుంటారు? అవి పుట్టినప్పటి నుంచి మట్టిలో పెరిగినాయి అన్న. అందుకోసమనే మనం ఎలాంటి ఫ్లోరింగ్ చేయించకుండా ఉంచుతాం. ఇప్పుడు గుజరాత్లో అయినా, పంజాబ్లో అయినా, రాజస్థాన్లో అయినా మొత్తం కూడా అంతా మట్టిలో పెంచుతారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు అంతా ఒక్కొక్క దగ్గర 50 ఆవులు 100 ఆవులు ఉంటాయి. వాటికి ఫ్లోరింగ్ చేయించేసేంత వాళ్ళు మెయింటెనెన్స్ చేయరు, ఏమీ ఉండదు. వాటికి నిలబడితే ఉండే ప్లేస్ మాత్రమే ఉంటుంది, అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అవి అంతా రఫ్గా పెరిగి వచ్చినాయి. ఇక్కడ మనం వాటికి ఇంకోటి ఫ్లోరింగ్ ఉంటేనే వాటికి మైనస్. అవి మట్టిలో ఉండడమే కరెక్ట్ ఉంటుంది. మన గిట్టెలు పెరగకుండా ఉండడము, వాటికి కింద పడి కాలు ఇరగకపోవడము, ఇలాంటివన్నీ ఎలాంటి డ్యామేజ్ లేకుండా మట్టిలోనే సేఫ్టీ అని. ఇంకోటి నైట్ మనం ఫ్లోర్ మీద కట్టేసిన డేలా మట్టిలో కట్టేయాలని. ఇంకోటి కంపల్సరీ మన దేశీ బ్రీడ్ ఏది ఉన్నా గంట సేపు అన్నా ఎండలో తిరగాలి. అప్పుడే ఆ పాలక నాణ్యత వస్తుంది. ఎందుకంటే మన దేశీ బ్రీడ్కు ఊపురం ఉంటుంది, ఊపురంలో సూర్యనాడి ఉంటుంది. ఆ సూర్యనాడికి సూర్యరశ్మి తగిలితేనే ఆ పాలకు విలువ. మనకు ఆ దేవుడిచ్చిన వరం అది. అది మన డైరెక్ట్ డి విటమిన్ వస్తుంది. ఎందుకోసం అంటే ఆవుల నుంచి వస్తున్నది ఆ సూర్యుని నుండి మనకి గ్రహించి ఆవు మనకిస్తుంది. ఆ విటమిన్స్ ఏవైతే మనకు కావాలో పాల ద్వారా మనకు ఆ సూర్యకిరణాలు గ్రహించి మనకు పాల ద్వారా అందిస్తుంది. అందుకోసమనే ఎవరైనా కొంచెం కొద్దిసేపు అన్న గంటలో 1 గంట సేపు అన్న బయట గంట సేపు అన్న ఉంటే సరిపోతుంది. వీటికి చలి రోగాలనే ఏముండదు, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్లో 5 డిగ్రీల టెంపరేచర్ ఉంది. మన సాయివాల్ లోడ్ వచ్చింది పంజాబ్ నుంచి తెచ్చినప్పుడు 5 డిగ్రీల టెంపరేచర్ ఉంది అక్కడ.